హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 88, 89, 90 3 స్తోత్రములకు అర్థం తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. ఓం భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి. భక్తుల హృదయములందున తమస్సును అజ్ఞానమును నశింపజేయటలో సూర్యకిరణ పరంపర వలె ఉండునది అమ్మవారు. ఓం శివదూత్యై నమః. మార్కండేయ పురాణమున శివుడు దేవిచే దూతగా నియమింపబడినందున దేవికి శివదూతి అను నామము లోకమున ప్రసిద్ధమైనది. శివునిచే సందేశమును పొందింపజేయనది కావున శివదూతి అయినదని చెప్పారు. శివదూతి పుష్కర తీర్థస్థ దేవి. తిథి నిత్యలందు శుక్లపక్ష సప్తమి తిథి నిత్య శివదూతి తద్రూపిణి. ఈ దేవత నామందొక మంత్ర విద్య కలదు. శివదూతి అనగా సదాశివ స్వరూపిణి. శుంభ నిశుంభల యొద్దకు శివుని దూతగా పంపినది కావున శివదూతి. ఓం శివారాధ్యాయై నమః. శివునిచే ఆరాధింపబడినది అమ్మవారు. బ్రహ్మాండ పురాణమున శివుడు కూడా ధ్యాన యోగ బలమున దేవిని చక్కగా ఆరాధించి సర్వసిద్ధులకు ప్రభువై అర్ధనారీశ్వరుడయ్యను. శివునిచే ఆరాధ్య యోగ అనంత కళ్యాణ చరణ అమ్మవారు. శివారాధిత విద్యాస్వరూపిణి శ్రీదేవి. పంచదశి విద్య ఈశ్వర సృష్టి అయి ఉపాసింపబడినది గాన షోడశాక్షరి మంత్రము 4 కూటములుగా ఉన్నది. రాజరాజేశ్వరీ దేవి స్వరూపము. అది సదా శివునిచే ఉపాసింపబడుచున్నది కావున శివారాధ్య. ఓం శివమూర్త్యై నమః. అమ్మవారు శివుని స్వరూపము కలది. శివ అంటే మంగళకర, మూర్తి అంటే మంగళకర మూర్తి. అఖండ చక్రనాయక శ్రీ మహాత్రిపుర సుందరి. బిందు చక్రమున కామేశ్వరాత్మయై విలసిల్లుచున్నది. ఓం శివంకర్యై నమః. భక్తుని శివునిగా చేయును, మంగళమును చేయనది కావున శివంకరి. ఆమె శివమూర్తి అగుట వలన శివంకరి. శివ మన మంగళము కావున సర్వమంగళప్రదాయిని, ఆనంద భద్రదాయిని, సకల కళ్యాణదాయిని. ఉపాసకులకు శివ సాయుధ్యం ఇచ్చినది శ్రీదేవి. శివప్రియ శివపరాశిష్టేష్టాశిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. ఓం శివప్రియాయై నమః. అమ్మవారు శివునకు ప్రియురాలు లేక శివుడిని ప్రియుడిగా కలది. దేవి శివమూర్తి కావున శివప్రియ. ఓం శివపరాయై నమః. శివునకు పరమైనది దేవి. భక్తులకు శివుని గురించి తెలుపునది కావున శివపర. పరమేశ్వరికి శివుడు పరమేశ్వరుడు పరుడు, అందుచేతన ఆమెను శివపర అంటారు. ఓం శిష్టేష్టాయై నమః. శిష్టములు విహిత కర్మలు, ఇష్టములు ప్రియమైన కర్మలు. ఈ 2 కర్మలు కలది శ్రీదేవి. ఓం శిష్ట పూజితాయై నమః. అమ్మవారు శిష్టుల చేతనే పూజింపబడినది శ్రీదేవి. ఓం అప్రమేయాయై నమః. కొలతకు యోగ్యమైనది ప్రమేయ, ప్రమేయ కానిది అప్రమేయ. దేశకాల వస్తు భేదం చేత ప్రమాణము లేనిది అమ్మవారు. భావరూపయై ఆ భావమునకు సాక్షి అయినందున అభావగమ్యమైనది. సర్వ ప్రమాణములకు సాక్షి మాత్రమే, అందుచేత అప్రమేయ. రూపాదులు లేనందువలన లౌకిక ప్రమాణముల చేత తెలియబడనది అప్రమేయ. ఓం స్వప్రకాశాయై నమః. స్వ ఆత్మ భిన్న ప్రకాశం కలది. దృశ్యము కాకపోయి పరాప్రకాశము కలదగుట చేత స్వప్రకాశ. అప్రమేయ మగుట వలన స్వప్రకాశ.
స్వయముగా ప్రకాశించినది అమ్మవారు. ఓం మనోవాచామగోచరాయై నమః. మనోవాకులకు అగోచరమైనది అంటే అవిషయమైనది. చిచ్చక్తిశ్చేతన రూపా జడశక్తిర్జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. ఓం చిచ్చక్త్యై నమః. చిచ్చక్తి ఔపమ్య శక్తి. దేవి భాగవత పంచమ స్కందమున రాజా అన్ని భూతములందుండు చిచ్చక్తి శ్రీదేవి రూపమే కదా అని ఉంది. సర్వ ప్రాణిగత జీవ కలిగే ప్రకాశ రూప శక్తి అదే చిచ్చక్తి. ఓం చేతన రూపాయై నమః. వివేకాత్మిక విమర్శ శక్తియే చేతనము. దాని రూపము కలది చేతన రూప. ఇది ఏ ధ్రువకళ, నిత్యకళ, షోడశ కళ అని వ్యవహారము. చిత్కళా స్థానము సహస్రారాంతర్గత బిందు స్థానము. చైతన్యము సర్వ శరీర వ్యాపి. ఓం జడశక్త్యై నమః. జడమును సృష్టించే శక్తి. సృష్టింపదగిన జడాత్మక విశ్వమును సృజించుటకేర్పడిన మాయా పరిణామమే జడశక్తి. సృష్టికర్త్రి మాయాశక్తి. ఓం జడాత్మికాయై నమః. దృశ్యమాత్రము జడము, అది స్వరూపముగా కలది మాయారూప. పంచభూతాత్మిక అని అర్థము. ఓం గాయత్రై నమః. 24 అక్షరములు కల ఛందస్సు గాయత్రి. భగవద్గీత యందు కూర్మ పురాణ దైవీ స్తవమున నేను ఛందస్సులలో గాయత్రిని అని చెప్పబడింది. వేదమాతగా ప్రసిద్ధమైన గాయత్రి పదము దేవికి కూడా నామమగుచున్నది. పద్మపురాణమున పుష్కర క్షేత్రమున స్నానము చేసి వేదమాతయ్యకు నన్ను జపించినది. నేనొక్క పాదమున అష్టాక్షరములు కలిగి ఉన్నాను అని కలదు. దేవీ పురాణమున కూడా గానము చేసి ఆమెను పొందుట వలన ఆమె గాయత్రి అగుచున్నది. ఆమె దేవి తార్చిత. గాయత్రి సకల వేదార్థ సార సంగ్రహము. తల్లి కంటే పరమ దైవము గాని గాయత్రి కంటే పరమ మంత్రము గాని లేవని అభియోక్తి. ఈ మంత్రమునకు ఛందస్సు గాయత్రి. విశ్వామిత్రుడు ఋషి, సవిత్రు దేవత, అగ్ని ముఖము, బ్రహ్మ శీర్షము, విష్ణువు హృదయము, రుద్రుడు శిఖ, పృథివీ యోని, శ్వేతవర్ణము, త్రిపదము, షట్కుక్షులు, సాంఖ్యాయన సగోత్రము, పంచప్రాణవాయువులు, పంచశీర్షములు, 24 అక్షరములు, బ్రహ్మ సాక్షాత్కారమునకు వినియోగము. ప్రకట గాయత్రి, గుప్త గాయత్రి అని గాయత్రి ద్వివిధము. గుప్త గాయత్రియే శ్రీ విద్యా విధానమున బాల, పంచదశాక్షరి, షోడశాక్షరి మంత్రములుగా ఉపదేశింపబడుచున్నది. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సవితిగా సృష్టిని ప్రసవించి భర్గుడుగా రక్షించి మార్తాండుడుగా లయింపజేయును. త్రిమూర్త్యాత్మకమైన సూర్యుని శక్తియే గాయత్రి. సంధ్యావేళల ఉపాసింపబడుట చేత భ్రూ యుగ్మమున నాసాదండ మూల స్థానమున సంధి స్థలమున చక్కగా ఉపాసింపబడుట చేత సంధ్యా విద్య అని పేరు పొందినది. జీవకోటి ప్రాణశక్తిని సూర్యుని నుండి పొందుచున్నందున సూర్యోపాసన ఆవశ్యకమైనది. గాయత్రి మంత్రము బ్రాహ్మణులకు గాయత్రి ఛందస్సున, క్షత్రియులకు బృహతి ఛందస్సున, వైశ్యులకు జగతి ఛందస్సున ఉపదేశింపబడుతున్నది. ఓం వ్యాహృత్యై నమః. వ్యాహరణ మంత్రోచ్చారణము. తద్రూపిణి ఒకనొక మంత్ర విశేష రూపమును కలిగినది. అంతయు వ్యాప్తమైనదని శబ్దార్థము. గాయత్రి మంత్రమునకు పూర్వమున ప్రణవముతో భూహు, భువః, సువః అని ఉచ్చరించుట వ్యాహృతిత్రయమని సంప్రదాయ సిద్ధము. ఓం భూర్భువస్సువః అను షడక్షర మంత్ర చైతన్యము వ్యాహృతి. తత్స్వరూపత్వము వలన దేవి వ్యాహృతి. ఓం సంధ్యాయై నమః. ఆదిత్యుని కంటే వేరుగాని చైతన్యమునకు తనకు వేరుగాని భావనయే సంధ్యా శబ్దమునకు అర్థము. మహాభారతమున సంధ్య అనగా సూర్యుని చేరిన బ్రహ్మ. ఆ సచ్చిదాత్మ యొక్క విభాగములై బ్రహ్మాది సకల భూతముల చేత
బ్రహ్మ భిన్నమైన సూర్యుని చేరినట్టి సంధ్య ఉపాసింపబడుచున్నది. సంధ్య అనగా 1 సంవత్సరం వయసు గల కన్య అని కూడా అర్థము. మనోవృత్తి రూపముగు సంధ్య వేదముల యొక్క సూక్ష్మ రూపము. ఓం ద్విజ బృంద నిషేవితాయై నమః. బ్రహ్మ క్షత్రియ వైశ్య బృందముచే సేవింపబడినది సంధ్య కాబట్టి వారిచే సేవింపబడును. గాయత్రి జప పూజనములందు అధికారం గల ద్విజ బృందం చేత సేవింపబడినది. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.